వాడి చస్తే భగవంతుడికేమి ముద్దు? నిజమైన భగవంతుని తెలుసుకో. అణువణువున ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అటువంటి భగవంతుని తెలుసుకో అని చెబుతున్నాడు. ఆహా లేదు, ఆ ఊళ్ళో ఉన్నాడు, ఈ ఊళ్ళో ఉన్నాడు అంటారు. ఊళ్ళో సోడమ్మ ఉంటే చాలదు అని చెప్పి నందవరం పోతేనే ఇది ఉత్తత్త సోడమ్మ, దీనికి మహిమ లేదు, ఇట్లా కూస్తారు. మరి ఇది అజ్ఞానం కాదా? ఏ ఒక్క దేవతను నమ్ముతున్నారు వీళ్ళు? మూర్ఖులు కాదా? ఒక్క దేవతలైనా వాళ్ళు ఇంటి దేవుడు కాదు, ఈది దేవుడు అని కానీ ఒక పేరు ఎంచుకుంటారు, దాన్నే నమ్ముకొని బతకచ్చు కదా. మూర్ఖత. ఏది నమ్మరు, ఏ దానికి ఆశ్రయం ఇవ్వరు, మంచిని ఆచరించరు, హింసా మార్గాన్ని విడువరు, ఒక నియమముతో బ్రతుకు జీవించరు, ఒక నియమముతో అగ్నిహోత్రం చెయ్యరు, వేదాన్ని పాటించరు. ఏ విధంగా పూజ అవుతుంది, సిద్ధిస్తుంది? ఈ విధంగా మనము ఎత్తుకుంటూ పోతే గొప్ప వాళ్ళంతా ఉండినా కూడా వాళ్ళు జ్ఞానులుగా ఉండి మానవులకు బోధించారు. వాళ్ళు బోధించినా వినలే. వేమన బోధించాడు. శిలను ప్రతిమగ చేసి చీకటిలో పెట్టి మ్రొక్కవలది కను మూఢులారా, ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడి విశ్వేదాభిరామ వినురవేమ చెప్పాడు. బ్రహ్మం చెప్పాడు. చిల్లరాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడుదు రా ఒరే ఒరే అని ఎంతోమంది బోధించారు జ్ఞానాన్ని. దాన్ని వింటే కదూ వాళ్ళ బొమ్మలు పెట్టి మొక్కుతారు, వాళ్ళ బొమ్మలు పెట్టి టెంకాయలు కొడతారు తప్ప వాళ్ళు చెప్పింది వినరు.